అసంఘటిత రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉపాధి పథకాలను చేరువ చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ఈ శ్రమ్. ఇందులో నమోదు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని కార్మిక శాఖ ఉప కమిషనర్ గారైతే తెలిపారండి. రాష్ట్రంలో ప్రస్తుతం అసంఘటిత రంగ కార్మికుల గుర్తింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులైన వారంతా వినియోగించుకోవాలని ఆమె తెలియజేశారు. ఎక్కడ నమోదు చేసుకోవాలి, ఏ పత్రాలు కావాలి అంటే ఆ వివరాలు కూడా చెప్తున్నారండి. గ్రామ వార్డు సచివాలయాలు, మీ సేవ, సిఎస్సి కేంద్రాలు మరియు పోస్టాఫీస్ కార్యాలయాలు, ఇంటర్నెట్ సేవా కేంద్రాల్లో ఎక్కడైనా ఈ శ్రమ్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సి కోడ్, ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుందని, అర్హులు వీరని చెప్తున్నారండి. 18 నుంచి 59 ఏళ్ల లోపు వయసు కలిగి ఈఎస్ఐ, పిఎఫ్ సభ్యత్వం లేని ఈ క్రింది రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఈ పథకానికి అర్హులు. 1 వ్యవసాయ కూలీలు, 2 చేతి వృత్తులు, 3 భవన నిర్మాణ రంగానికి చెందిన వారు, 4 స్వయం ఉపాధి, 5 సేవా రంగం, 6 కొరియర్ బాయ్స్, 7 హమాలీలు, 8 రవాణా రంగం, 9 దుకాణాలలో పనిచేసేవారు, 10 ఏఎన్ఆర్ఈజీఏ కూలీలు, 11 ఆశా వర్కర్లు, 12 వలస కార్మికులు, 13 మత్స్యకారులు, 14 తోపుడు బండి వర్తకులు, 15 పాల వ్యాపారం చేసేవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలకు అర్హత లభిస్తుందని, ప్రమాదంలో మరణిస్తే బీమా కింద 2 లక్షలు వస్తుందని, శాశ్వత అంగవైకల్యానికి 1 లక్ష, కుమార్తె వివాహానికి, భార్య ప్రసవానికి 30,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయము అందుతుందంటూ మనకు ఇక్కడ కార్మిక శాఖ ఉప కమిషనర్ గారైతే చెప్తూ ఉండగా, ఈ ప్రస్తుతం ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, రాష్ట్రంలో అర్హులైన వారందరూ దీనిని ఉపయోగించుకొని లబ్ధి పొందాలి అంటూ తెలియజేస్తూ ఉన్న నేపథ్యంలో అసంఘటిత కార్మిక రంగాలకు చెందిన వారు ఈ శ్రమ్ పోర్టల్లో తమ పేరునైతే రిజిస్టర్ చేయించుకోండి.